గెట్ అవుట్ అంద నిర్మోహమాటంగా ఒళ్ళు మండి వచ్చేసాను. హరి, నీకు కావలసిన యువతి, నువ్వు ప్రేమించిన పడతి, నిన్ను ఆస్తిపరుణ్ణి చేయగల పూబంతి, నిన్ను కోటీశ్వరుణ్ణి చేయగల ఇంతి, నీకు సహధర్మనిగా మెలగవలసిన సుదతి, నిన్నో మాట అందని చిరాకు పడిందని నువ్వు ఆవేశపడి హైరాణపడి కోప్పడి వచ్చేస్తావా? లోకజ్ఞాన రహిత, అది ప్రణయ కలహం రాపిచ్చిన అన్న. ఏమిటో నువ్విప్పుడు మాట్లాడిన మాటలో ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు సుమా. ప్రాస మెయింటైన్ చేయడం కోసం ఎందుకింతగా కష్టపడతావో దేవుడికే తెలియదు. రే, నేను సమాసాల చక్రవర్తిని, భాషా వక్రవర్తిని, నన్ను అనకు, కళ్ళు పోతాయి. అయ్యో బాబోయ్, ఇక్కడ ఎందుకు ఆపే గురు? ఇంత మారుమూల, ఇంత పెద్ద బంగళ కట్టారు ఎవర్రా పన్ను? లోపల దయ్యాల హెడ్ ఆఫీస్ ఉంది. అయ్యో, రాత్రిలంతా పాటలు అరుపులు వినిపిస్తుంటాయి. లోపలికి పోయిన వారు ఎవరు బయటికి రాలేదు. గురు, ఇంకా డిలే చేసేవంటే వచ్చి జీప్ నెంబర్ నోట్ చేసుకుని మన ఇంటి మీద పడతాయి. అరే నోరు మీరా, నువ్వు శుద్ధ వీపిలో కొన్నవేరా? ఈ రోజుల్లో కూడా ఇంకా దెయ్యాలు ఉన్నాయంటే నమ్ముతావా? అడ్డమేసం అనంతమ్మా, పీతల మంగమ్మ వచ్చారయ్యా, మంతంకోళ మహాలక్ష్మి. ఏం నూకనింటి పెద్ద అందగత్తెలాగా ఎదగవచ్చును. తోటకూర సుబ్బ. ఎవరి బ్యూటీ కొత్తగా చేరినట్టుంది? ఏ అమ్మాయి, ఎవరినడి ఈ పనిలోకి చేరావు నువ్వు? చేరాక అడగొచ్చని చేరిపోయానబ్బా. పర్లేదంటే చెప్పు, పక్క తోటలోకి దూకుతా. దూకొద్దు దూకొద్దు, చూడడానికి చాలా అందంగా ఉన్నావు. ఒళ్ళు దాచుకోకుండా పని చేసుకున్నావంటే పైకి వస్తావు. నీ పేరు? దిబ్బా వెంకట అన్నపూర్ణ కనక మహాలక్ష్మి దుర్గా తిలకం. అబ్బో, అంత పేరు చెప్పేసరి సగం ఊపు చచ్చిపోద్ది. నిన్ను తిల్లు అని పిలుస్తా. నీకు ముందు వెనక ఎవరన్నా ఉన్నారా? అన్నున్నాడు. ఎక్కడ? నీ వెనక ఉన్నాడు. వెనకాల ఉన్నవాడు మా గురువు. మాట వరుస కన్నాను, నాకు అన్నున్నాడు. అలాగా? నిన్ను చూస్తుంటే నాకు రకమైన కలుగుతా ఉంది. మన అప్పంకి మీ అన్నయ్య ఏదైనా ఇదే వాడు అడ్డం వస్తాడేమో. అడ్డం వచ్చి నేను ఊరుకుంటానేమిటి? వాడి వీపు విమాన మోతం మోగించేస్తాను. ఇలా మోగిస్తారమ్మా? నేను మోగించిందా? నువ్వు మోగించి చూపించాలా? ఇదిగో తిల్లు, హరిబాబు వస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ చెడు వెళ్ళి దాకు. ఎవరైనా? నా మొగుడు. నేను చూస్తే విడిచిపెట్టడు, చాలా ప్రమాదకరమైన మనిషి. నీవే నాకున్న ఏకైక వెళ్ళు 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 వెళ్ళు. రండి బాబు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. ఏం కందా, ఇవాళ క్వాలిటీ కొంచెం తగ్గినట్టుంది. ఏముంది బాబు, ఎండ కదా బాబు, కాస్త వాడిపోయినట్టు కనబడతారు. చీకటి పడగానే నవ్వులాడిపోతారు. సార్, మీ టోపీ లగైతు కాలి బూట్ వరకు ఒకే రంగులో ఉండడం మీ స్పెషాలిటీ సార్. మీరు టేప్ రికార్డు ఇలా పట్టు నడుస్తుంటే నా దిక్కుమాల కళ్ళకి నవమన్ముదులే కనబడతారు సార్. చాలు చాలు చాలు, అర్థమైంది. జీతమేగా? ఎస్ సార్. సాయంకాలం వచ్చి కందా సార్, ఆ నల్లవోని తెల్ల జాకెట్ వెంటనే పార్సల్ చేసి పంపించేస్తాను సార్. ఆలోచన నథింగ్ సార్. కూడా కనిపించడు. ఎందుకు గురు? జంతువు అని నిన్న భయపడుతున్నావు. మంచి అమ్మాయి కనిపించాలని కోరుకో. ఆ అమ్మాయితో ఇంకొక అమ్మాయి ఉంటారని అనుకో. ఎందుకురా ఇంకో అమ్మాయి? నాకు ఆ సైడ్ అదో పొన్ను అదిగోరా సోజా చెవు అయ్యో రాజా, పోయావా పోయావా నా తల్లి తండ్రి. అయ్యో, కోడీశ్వరుడికి ఒక్కగానొక్క కొడుకువే, కనీసం 25 మంది ఆడపిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారే. నిన్ను అడవికి రప్పించి నేను మరి చేశారా? అయ్యో, ఏమైందండి? ఏమైంది? ఏది లేడీ మనసు, లేడీని చెప్పడానికి కూడా ఒప్పుకోమంటారే. నువ్వు ఇంత రితాచండంగా ఒక హ్యూమన్ బాడీని చెప్పేశావు కదా. కాదండి, చప్పుడైతే పులి అనుకుని కాల్ చేశాను. సారీ అండి. సారీ రొమ్మలారికే. పోలీసులు కూడా సారీ అని చెప్పి నిన్ను పట్టుకెళ్ళి ఊరిస్తారు తెలుసా? నువ్వే వేలాడాలి. దెబ్బ ఎక్కడా తగిలినట్టు లేదు. దెబ్బే తగలవా? గుండె మూతకే గుండె ఆగిపోయింటుంది. అన్నట్టు
ఛాతి మీద బాగా రుద్దితే ఆగిపోతున్న గుండె కీర్తిన గడియారల్లా మళ్ళీ ఆడుతుందంటారు. ట్రై చేసుకో. ఏంటి మళ్ళీ పోలీసు వస్తారు, నువ్వు వేలాడాలి. ఇచ్చేయి. ఏం పౌడర్ రాస్తున్నావా? బాగా రుద్దు, బాగా రుద్దు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అయ్యో అయ్యో అయ్యో, సౌండ్ రావట్లేదు, ఊపిరి కూడా ఆగిపోయింది. అన్నట్టు నోట్లు నోరు పెట్టి గాలి ఊస్తే బ్రతుకుతాడంటారు. ఏమిటి? అవును, నోట్లు నోరు పెట్టి బూర ఊదినట్టు. అయితే నువ్వు ఊదు ప్లీజ్. అయ్యో అయ్యో, ఇప్పుడే సిగరెట్ కాల్చేనే. ఈ నోటితో ఊదేయాలంటే వాసన వస్తుంది, తరువాత ఆయనకు దగ్గు వస్తుంది. ఏంటమ్మా సిగ్గేస్తుందా? తర్వాత నీ ఇష్టం. ఇదిగో పోలీసు, ఊడి నువ్వు వేలాడాలి. దానికంటే ఇదే నయం. ఊదు, వేరే మార్గం లేదు. ఆయన బ్రతకాలమ్మా, ఊదు. దగ్గర్రా, ఇంకా అలా, ఇంకా కొద్ది దూరమే. వచ్చేయ్, ఇచ్చేయ్. అది ఏమిటిది? అమ్మా 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 అమ్మా, ఏమనుకోద్దమ్మా పాపం. ఇది పోయేవాడి చివరి కోరిక. వాడు ఏమడి ఇలా ఇచ్చే. అవును, ఇచ్చేయి. మీ నాటకం అర్థమైంది. ఎందుకన్నావు? నోట్లో నోరు పెట్టి బోరు వదిలేట్టు నవ్వు ఆపేస్తాను. కడుకుంటేం కాదు, బోరు కాదు, కంట్లో ఎంత కారం ఊతాను. పుండు నీ పని చెప్తాను, ఎప్పుడైనా నాకు దొరకపోవు. ఎప్పుడో ఎందుకు మై డియర్, ఇప్పుడే దొరకాలన్న కోరిక స్వీటీ. ఏమిటా రక్తం? పోయింది టోపీరా. ఆ గుండె నీకు గనక తగిలితే గోయిందా. నా మంచి టోపీ మాత్రం పోయింది. ఐ విల్ బి బ్రేవ్. పొన్ను, రోజా చిలిపితనం నన్ను ఆకర్షించిందిరా. అవును, మన కాలేజీ డేస్ లవ్ మాస్టర్ కదా, నీ పెన్ను పుస్తకాలు కూడా ఆడపిల్లల చేత మోయించేవాడివి. ఏంటో గురు, ఆ డేసే వేరే అనుకో. నాకొచ్చిన లవ్ లెటర్స్ అమ్మి, పాత కాగితాలు వాడికి అమ్మి, నేను ఒక రైల్వే సైకిలే కొనుక్కున్నాను. కానీ ఆ సైకిల్ కు బెల్ లేదు. నేనేం కొట్టను, ఒక 12 years గర్లకి లవ్ లెటర్స్ రాశాను. ఆ 12 ఒక బెల్లు కొనిపెట్టింది. డేస్ అంటే అవి డేస్. రోజా నేను కలుసుకునే మార్గం చెప్పరా? అలా అడుగురు, చెప్తాను. ఆడపిల్లల్ని ప్రేమించడం ఎలా అన్న పాయింట్ మీద కోటిన్నర ఉపాయాలు ఉన్నాయి నా బుర్రలో. అందులో ద ఓల్డెస్ట్ అయినా ద లేటెస్ట్ ద బెస్ట్ ఒక పాయింట్ ఉంది. అది నీ కేసులో నేను వాడతాను. ఏమిటది? ఎలా ఉన్నాను గురు? ఫస్ట్ క్లాస్, అచ్చం ఎలుగుబంటి జాతిలాగా ఉన్నావురా. ఇదిగో ఉపకారం చేసేటప్పుడు గేలు చేస్తున్నావు. ఉన్నదన్నట్టు చెప్పాను రా. ఇప్పుడు ఏం చేయబోతున్నాను తెలుసా? రోజా ఇక్కడికి రాగానే డమీరమని రోజా మీద దూకుతాను. నువ్వు వెంటనే నా మీద దూకి లెఫ్ట్ చెప్పను ఒకటి, రైట్ చెప్పను ఒకటి, శాంపుల్ సబ్బు లాంటి 2 శాంపుల్ డబ్బులు కొట్టుకో. నేను రోజాని నీ దగ్గర వదిలేసి పారిపోతాను. నీ వీరత్వాన్ని మెచ్చుకుని రోజా నీకు గులామైపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రోజా జీపులో వస్తుంది. బీ రెడీ. అనుకోకుండా మన గ్రామంలోకి ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది. నిజమైన ఎలుగుబంటి. నేను
మనుషుల్ని తీసుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఉండు గురు. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.